ఒక అడవిలో ఒక కుందేలు, ఒక ఉడుత ఉండేవి. ఉడుత ఎంతో చురుకుగా ఉండగా కుందేలు మాత్రం బద్ధకంగా ఉండేది. ఉడుత కుందేలును చూసి, నీకు బద్ధకం ఎక్కువ, ఏ పని చేత కాదు అని గేలి చేసేది. కుందేలుకి మాత్రం తనను ఆట పట్టించే ఉడుత అంటే చాలా కోపంగా ఉండేది. ఓ రోజు ఉడుత కుందేళ్ల మధ్య మాట పెరిగి పెద్ద గొడవే అవుతుంది. అప్పుడు జంతువులన్నీ కలిసి, మీ ఇద్దరి మధ్య ఒక పోటీ పెడతాము, గెలిచిన వారే చురుకైన వారు అవుతారు అని అంటాయి జంతువులు. దానికి కుందేలు, ఉడత రెండూ ఒప్పుకుంటాయి. అప్పుడు ఏనుగు ముందుకు వచ్చి, నేను ఒక చిలగడ దుంపను ఇక్కడే ఒక చోట దాచాను, ఎవరైతే ముందుగా దానిని వెతికి తీసుకువస్తారో వారే బద్ధకం లేని చురుకైన వారుగా పేరు తెచ్చుకుంటారు అని అంటుంది ఏనుగు. పందెం మొదలవగానే ఉడత, కుందేలు రెండూ వెతకడం మొదలు పెడతాయి. కుందేలు కాసేపు అటు ఇటు తిరిగి కొంచెం వెతకగానే, అసలు నిజంగానే ఏనుగు దుంపను దాచిందో లేదో, అయినా ఎంతసేపని వెతుకుతాను, కాసేపు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకొని తరువాత వెతుకుతాను అని చెట్టు కింద హాయిగా కూర్చుంటుంది. ఉడత మాత్రం ఆగకుండా చలాకీగా అంతటా తిరుగుతూ తవ్వి చూస్తూ వెతుకుతూ ఉంటుంది. కాసేపటికి ఉడతకి చిలకడ దుంప దొరుకుతుంది. ఉడత చిలకడ దుంప తీసుకువచ్చి ఏనుగుకి ఇవ్వగానే, కాసేపు వెతికావో లేదో, అంతలోనే బద్ధకించి వెతకడం ఆపేశావు. అదే ఉడత మాత్రం ఎక్కడా ఆగకుండా వెతుకుతూనే ఉంది. ఇంతకీ విషయం ఏంటంటే, ఉడతకి ఈ దుంప నువ్వు కూర్చున్న చెట్టు కిందే దొరికింది. అంతసేపు అక్కడే ఉన్నావు, కానీ కనీసం పక్కకు తిరిగి దుంపను కూడా చూడలేనంత బద్ధకం నీది. కాబట్టి నువ్వే బద్ధకస్తురాలివి అని తేలిపోయింది అని కుందేలుతో అంటుంది ఏనుగు. ఏనుగు చెప్పింది విన్న కుందేలు, నిజమే, కనీసం పక్కనే ఉన్న దుంపను కూడా చూడకుండా ఈ పందెంలో ఓడిపోయాను. ఇక మీదట నన్ను నేను తప్పకుండా మార్చుకుంటాను అని అనుకున్న కుందేలు ఆ రోజు నుండి బద్ధకం వదిలి చురుకుగా ఉండడం మొదలు పెడుతుంది.